ఎర్రబాలెంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సిపిఐ సీనియర్ నాయకులు సయ్యద్ అబ్దుల్ రషీద్ స్మారక స్తూపానికి నాయకులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు అన్నవరపు ప్రభాకర్, జాలాది జాన్బాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి సీకే జూనియర్ కాలేజ్లో తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ జరిగింది. ముఖ్య అతిథులుగా సిఐఏ బ్రహ్మం, హైస్కూల్ కమిటీ సెక్రటరీ గంజి చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోచ్ దుర్గాప్రసాద్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ విద్య అనేది ఆత్మరక్షణ కోసం ఉపయోగించాలే తప్పితే వేరే విధంగా దీన్ని మిస్యూజ్ చేయకూడదు. కాబట్టి అందరూ చక్కగా గురువుగారు చెప్పినట్టు మీరు దీన్ని ఈ శిక్షణని ఈ రోజుతో ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అలా కాకుండా కంటిన్యూగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ స్టడీస్లో మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే రోజుకి కనీసం ఒక 1 అవర్ కానీ, హాఫ్ అన్ అవర్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఇది కంటిన్యూ చేసినట్టయితే మీకు ఆరోగ్యకరంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు ఆత్మరక్షణకు కూడా ఈ విద్య ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ దాన్ని గుర్తించి గురువుగారు చెప్పినట్టు మీరు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ఈ విద్య వల్ల ఉపయోగాలు ఆల్రెడీ సిఐ గారు చెప్పడం జరిగింది. విద్య అనేది చదువుకునే విద్యేమో మీ జీవిత భవిష్యత్తుని ఏ స్థాయిలో ఉంచాలి అనేది నిర్ణయిస్తుంది. ఈ విద్య మీ ఆరోగ్యంతో పాటు మీ ఆత్మరక్షణ, సమాజానికి పనికొచ్చే విధంగా కూడా మీరు తయారవటానికి ఉపయోగపడుతుంది. అందుకనే చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చదువులే కాకుండా ఇటువంటి ఆటల యందు కూడా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని గ్రహించి పంపించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగవలసిన బాధ్యత కూడా ఈ వయసులో ఉంది. తప్పనిసరిగా తల్లిదండ్రులు వివిధ గేమ్స్లో ఈ రోజుల్లో విద్యా విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఎక్కువ సమయం విద్యార్థులు ఆటలకి కేటాయించే సిస్టమ్ లేకుండా పోయింది. ఇదే హై స్కూల్లో చదువుకున్న మేము